ఫ్రెండ్స్, నా పేరు సరిత, మాది నారాయణపూర్ విలేజ్. నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ పార్ట్ టైమ్గా ఒక వర్క్ చేసుకుంటూ నా లైఫ్ని లగ్జరీగా లీడ్ చేస్తున్నాను. అది ఏ విధంగా అంటే ఆ ఆపర్చునిటీని మీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ కావాలి. డ్రీమ్స్ అంటే మన కోరికలు. మనం రోజు అనుకుంటాం మన లైఫ్లో చిన్న చిన్న కోరికలు ఉంటాయి లేడీస్కి. ఎట్లా అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మనకు కొంచెం సెల్ఫ్గా కొంచెం అమౌంట్ కావాలని, ఎందుకంటే భర్త మీద ఆధారపడకుండా ఉండాలని అనేసి అట్లాంటి వాటి కోసం మనకి ఆపర్చునిటీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి నేను చెప్పేది స్కిప్ చేయకుండా ఒక 10 to 15 minutes కనుక వినగలిగితే మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి వినండి. మన డ్రీమ్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 99% మనకు కావాల్సింది డ్రీమ్స్లలో ఏంటంటే మనీ. తర్వాత ఒక ఇల్లు కావాలనుకుంటాం, నెక్స్ట్ వచ్చేసి ఒక కారు కావాలనుకుంటాము, తర్వాత ఒక పిల్లలకి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటాము, లేడీస్కి అయితే గోల్డ్ కావాలనుకుంటాము, నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ కావాలనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి. హెల్త్ ఉంటేనే మనము మనీ సంపాదించుకోగలుగుతాము, ఇల్లు కట్టుకోగలుగుతాము, కారు కొనగలుగుతాము, పిల్లలకి మంచి చదివియగలుగుతాము, మనం గోల్డ్ కొనగలుగుతాము. మళ్ళీ దాంట్లో ఏంటంటే మనం ఉన్నా లేకున్నా సెక్యూరిటీ ఇన్కమ్ అనేది కావాలి. అంటే బయట ఎట్లుంటుందంటే మనం చేసే జాబ్లో గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళు ఎక్స్పైర్ కాగానే ఒక 5 to 8 lakhs వరకు ఇస్తారు, అంతే ఒకటేసారి ఇచ్చేస్తారు. కానీ మనం చేసే వర్క్లో ఏంటంటే కంటిన్యూగా సెక్యూరిటీ ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఓకే మనం మనీ అనేది ఎర్న్ చేస్తున్నాం. ఓకే, ఆ మనీని ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఏ విధంగా ఎర్న్ చేస్తున్నామంటే రాబర్ట్ టి కియోసాకి అనే శాస్త్రవేత్త 4 విధాలుగా చెప్పిండు. ఎట్లా అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ 4 రకాలుగా, ప్రపంచంలోనే 4 రకాలుగా సంపాదించే వ్యక్తులు ఉన్నారు నిజాయితీగా. ఈ ఎంప్లాయీస్ ఏంటంటే 8 hours వర్క్ చేస్తారు, అంటే మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 5 to 6 వరకు వస్తారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏంటంటే ఒకరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు, మేమే ఓన్గా మాకు వచ్చిన అమౌంట్ తక్కువైనా సరే కానీ మేమే చేసుకుంటాం అనేసి ఒక మనం చూస్తుంటాం కదా, రోడ్డు పక్కన కిరాణా షాప్సే కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మన సిమెంట్ షాప్సే కావచ్చు, మనకు రోడ్కి ఇరువైపులో ఉండే షాప్లనే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటాము. వీళ్ళు 8 to 16 hours వరకు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ షాప్లలో కనిపించరు, వాళ్ళు సొంతంగా వర్క్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే నెట్వర్క్ని అనేది పెంచుకుంటారు, మాన్యువల్ మనుషులను పెంచుకుంటారు. ఒక 100 షాప్స్ని పెట్టుకొని దాంట్లో ఒక 10 మెంబర్స్ని పెట్టుకున్నా కూడా 1000 మంది అవుతారు. ఆ 1000 మంది రోజుకు 10 గంటలు పనిచేసినా కూడా ఒక్క రోజుకి 10,000 గంటలు టైం అవుతుంది. అట్లా వాళ్ళు ఒక ఇన్కమ్ 100 రూపాయలు తీసుకున్నా కూడా నెలకి 10 లక్షల ఇన్కమ్ అనేది ఒక్క వ్యక్తి నుంచి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇన్వెస్టర్స్ ఎట్లుంటారంటే వీళ్ళు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేస్తారు. ఎట్లా అంటే ఒక్కటేసారి 10 నుంచి 20 లక్షల వరకు కూడా పెట్టి ఉంటారు. అది ఎట్లా అంటే వెయిట్ చేయాలి, ఇది 2 నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే అప్పుడు అమౌంట్ డబల్ అవుతుంది. కానీ మనం అంతసేపు ఆగలేము, ఎందుకంటే మనము వర్క్ ఏంగానే డబ్బులు కావాలన్న ఆలోచనలు ఉన్నాం కాబట్టి. అయితే నేను చెప్పబోయే అవకాశం ఏంటంటే దీన్ని CEO అంటారు, అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే మనం ఇన్ని రోజుల నుంచి మనం ఒక కస్టమర్లని బతుకుతున్నాము, ఆ కస్టమర్లని ఎంపవరింగ్ చేసి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడాన్నే CEO అంటారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఇన్ని రోజుల నుంచి కస్టమర్గానే ఉంటున్నాము. ఓకే, అయితే నువ్వు ఒక రోజు నిత్యావసర వస్తువులు వాడుతున్నారు, మీరు అందరూ వాడినప్పుడు మీకు ఏమైనా బెనిఫిట్ అనేది వచ్చిందా అంటే ఇన్వెస్ట్మెంట్ లేని పరంగా మీకు ఏదైనా వర్క్ ఆపర్చునిటీ వచ్చిందా? ఇప్పుడు నేను ఇంతకుముందుకు ఈ 4 రకాల ఆదాయాలు చూపించిన కదా, ఈ 4 రకాల ఆదాయాలల్లో మీరు ఎక్కడైనా సరే ఈ జాబ్ చేస్తే చదువు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాం. మనం చదువుకొని ఒక 10-16 ఏళ్ళు చదువుకొని మనం ఇక్కడ జాబ్కి వెళ్తున్నాము. సెల్ఫ్ ఎంప్లాయీస్లో 5 నుంచి 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, బిజినెస్లో కోట్లలో పెడుతున్నాము, ఇన్వెస్టర్లలో కూడా లక్షలలో పెడుతున్నాము. కానీ ఇదంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వర్క్ ఇది.
కానీ బిజినెస్లో కూడా మనం జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ని కూడా చేసుకోవచ్చు. నేను చెప్పబోయే ఈ ఆపర్చునిటీలా ఆ బిజినెస్ ఏంటంటే ఇదే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే మనం కస్టమర్గా ఉండి మనము మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. అయితే మనం కస్టమర్గా ఉండి ఒక సోప్ కానీ పేస్ట్ కానీ తీసుకుంటున్నాం అనుకోండి, ఒక 100 రూపీస్ పెట్టి, ఆ సోపు పేస్ట్ మనకు ఫ్యాక్టరీలో ఎంతకు తయారవుతుంది? మ్యాక్సిమం 40 రూపీస్కి తయారవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ 30 రూపీస్కే రెడీ చేసి 10 రూపీస్ వాళ్ళ బెనిఫిట్ తీసుకొని రిలీజ్ చేస్తారు. కానీ వీళ్ళు డైరెక్ట్ మనకి ఇస్తారా అంటే ఇయ్యరు. వీళ్ళ మధ్యలో C&F ఏజెంట్ అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు, డీలర్ అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు, హోల్సేల్ అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు, రీటైల్ అంటే ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరి నుంచి షిఫ్ట్ అయ్యి మన దాకా వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అంటే వీళ్ళ మధ్యవర్తులకు పోయేది 10 రూపీస్ పోయి ఇక్కడ 40 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఈ 40 ప్లస్ మరి 80 అవుతుంది కదా, మీరు ఎట్లా 100 రూపీస్ అని క్యాల్కులేట్ చేసి అడగొచ్చు. అయితే మనకి ఒక సంతూర్ యాడ్ ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక సంతూర్ సబ్బు యాడ్ ఉంది. దీనికి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? మహేష్ బాబు ఇస్తాడు. అంటే ఈ మహేష్ బాబు ఊరికేనే ఇస్తాడా? ఆయన ఆల్రెడీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నాడు, ఆల్రెడీ తీసుకుంటున్నాడు. మరి అయినా కూడా ఎందుకు యాడ్స్ ఇస్తున్నాడు అంటే ఆయనకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలనేసి. అంటే ఎంత పని చేసినా కూడా ఆయన ఉట్టిగా కూర్చుంటే డబ్బులు అనేటివి ఉండవు, తిని కూర్చుంటే కొండలని అరుగుతాయనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టే ఎక్స్ట్రాగా ఈ యాడ్స్ అనేది ఇస్తున్నారు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇదే 20% మనకి ఈ యాడ్స్ని మనమే ఇచ్చి మనమే తీసుకుంటే మన కంపెనీ చేస్తుంది. అంటే ఈ 20+40 వీళ్ళందరూ లేకుండా 60% అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏ విధంగా అంటే, ఇప్పుడు మనము ట్రెడిషనల్ మార్కెట్ చూసుకుందాము. నేను చేయబోయేది ఆపర్చునిటీ దేంట్లో చేసిన అంటే బెస్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో చేస్తున్నానండి. అయితే మన ఇంతకు తీసుకున్న ప్రతి ఒక్క నిత్యావసర వసూలలో మీకు ఎంఆర్పీకే ఇచ్చిండా, డిస్కౌంట్ ఇచ్చిండా? నేను తీసుకున్న ఇన్ని రోజుల నుంచి అయితే నాకు ఎప్పుడు కానీ నాకు ఎంఆర్పీకే ఇచ్చిండు. నాకు ఇక్కడ ఏమి నాకు బెనిఫిట్ డిస్కౌంట్ మాత్రం 10-20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ ఫ్రీ. నాకు ఎప్పుడు కానీ ఒక సబ్బు కాదు, చాక్లెట్ కాదు, నా పిల్లలు వచ్చినా కూడా ఏ కూడా నాకు చాక్లెట్ లేవు. కానీ ఇక్కడ మాత్రం ప్రొడక్ట్ ఫ్రీ ఇచ్చాడు. మనకి క్యాష్ అంటే మీరు తీసుకున్నారు ఇన్నేళ్ళ నుంచి, తాతలు కూడా ఒకటే షాప్ని రన్ చేసుకుంటా అంటే నమ్మకంతో వస్తుంది. అంటే తాతలు తండ్రులు మనము నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా అదే నమ్మకాన్ని వాళ్ళు తీసుకుంటారు. అయితే అక్కడ తీసుకున్నంత మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా? 10 రూపాయలు ఇన్కమ్ వచ్చిందా? అరే మీరు ఇన్నేళ్ళ నుంచి తీసుకుంటారు కదా, ఇన్నేళ్ళ నుంచి తీసుకున్నందుకు మీకు ఇప్పుడైనా అకౌంట్లో డబ్బులు వేసా అని చెప్పా. ఎవరు ఇయ్యరు. కానీ ఇక్కడ మాత్రం 10-60% అనేది నీకు అకౌంట్లో ప్రతి నెల 5 తారీఖు నాడు అకౌంట్లో పడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి CNC అంటే మీకు కంటిన్యూ తీసుకుంటారు ఓకే, కానీ ఇక్కడ ఒక్క నెల మీకు సామాన్ ఇచ్చిరా, ఇక్కడ ఇయ్యలే. కానీ ఇక్కడ మాత్రం మీకు 4 నెలలు కంటిన్యూ తీసుకుంటే 2,500 ఫ్రీ ఇస్తారు. ఎట్లా అంటే మనకు ఖచ్చితంగా 3,000-4,000 సామాన్ ఖచ్చితంగా అవుతుంది. అట్టసుకోవడం వల్ల 2,500 సామాన్ ఫ్రీగా ఇస్తారు. సరే ఓకే, ఇవన్నీ బెనిఫిట్ అయినాయి ఓకే, కాదు ఇక్కడ ఇది అన్ని బట్టి 50% కస్టమర్ గానీ బెనిఫిట్ అయింది. ఓన్లీ కస్టమర్ బెనిఫిట్ అయింది 50%. సరే మేడం మీరు ఇక్కడ 60% అని చెప్పారు కదా, ఇక్కడ 60% అని చెప్పారు, మరి 50% అయింది, మరి ఇంకా 10% ఎట్లా అనుకుంటారు? అంటే మీకు ఇక్కడ ఓన్లీ జస్ట్ యూజ్ చేసి ఇట్లా వస్తుంది. ఇంకా మిగతా 10% ఎట్లా అంటే బిజినెస్ చేయాలనుకుంటారు అనుకోండి, నాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వాలి, ఇది నాకు సరిపోతుంది, కస్టమర్ గానే సరిపోలేదు, ఇంకా బిజినెస్ చేసుకోవాలి 10% ఇంకా ఎక్కువ అనుకున్న 10% ఎట్లా మనకు తెలిసిన వాళ్ళకి, మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన పర్సనల్ చూపించుకోవచ్చు. ఇదా ఎట్లా ఒక 100 మందికి మనం ప్రిఫర్ చేయమనుకో, వాళ్ళు 1000 మంది అవుతారు. మనం 10 మందికి చూమనుకో, వాళ్ళు 100 మంది అవుతారు. జస్ట్ మన మందికి ఇష్టం అనుకో, మనం 10 మంది అంటే ఒక్కరి నుంచి కూడా ఇంతవరకు మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎట్లా ఇక్కడ యాడ్స్ ఇచ్చి కదా మహేష్ బాబు, మనం ఇక్కడ మనమే అడ్వర్టైజ్మెంట్, మనమే హీరోలం. ఈ 20% వచ్చేది కూడా మనం తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 10 మందిని యాడ్ అయినావు, ఆ 10 మందికి ఒక 4,000 పెట్టిస్తే నీకు 4,000 రూపాయలు కంపెనీకి టర్న్ ఓవర్ది, నీకు 10% 4,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఈ ఇన్కమ్ బాగానే ఉంది, ఇంకా కొద్దిగా సౌండ్ కదా, ఈ 4,000 వచ్చినాయి ఓకే, ఇంకా ఏం వస్తే బాగా అనుకున్నాం. అయితే ఇంకా మంది 10 మంది చెప్తున్నప్పుడు ఆ 100 మంది కూడా 4,000 పెట్టి తీసుకుంటే 4 లక్షలు కంపెనీ టర్న్ అవుతుంది, 4 లక్షల కంపెనీ టర్న్ ఓవర్ అవుతుంది, నీకు 4 లక్షలు ఇన్కమ్ వస్తుంది. 4 లక్షలు అంటే ఈరోజు చూడండి, ఇప్పుడు చేసే ఈ వెస్ట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దీంట్లో 7 క్లాస్ క్యాపిటల్ ఉన్నాడు, ఒక చదువు ఆయన ఉన్నది, ఒక పాలంకునే వ్యాపారం ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఉండు, బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఎవరికి అవి ఏమంటారు మన కార్లకి బాకి ఆలోకి వేసే అది ఆటోమొబైల్ అతను ఇంజన్ ఉన్నాడు. వీళ్ళందరినీ మీరు ప్రాక్టికల్ గా చూడాలంటే నా నంబర్ కి కాల్ చేయండి. ఇట్లా ఇక 4 lakhs కాదు 40 lakhs చెప్తూ కూడా ఇక్కడ సార్ ఉన్నాడు, ఇక్కడ ముంబై నుంచి ఉన్నారు. ఇది వరల్డ్ వైజ్ 10 దేశాలలో రన్ అవుతుంది, 10 కంట్రీలో రన్ అవుతుంది. నంబర్ 1 ఇండియన్ ప్రొడక్ట్, అది మన ఇండియాలోనే కదా 10 దేశాలలో అవుతుంది. నంబర్ 1
ఇండియన్ కంపెనీ. మీకు ఈ అవకాశం కావాలనుకుంటే నాకు నేర్పించే సిస్టమ్ ఒకటి ఉంది, విన్నింగ్ టీమ్ అనేసి. ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 AM వరకు నేర్పిస్తారు. నాన్న చేసి చెప్తానండి, నాకు కాల్ చేయండి. 8374120606. నా పేరు సరిత. థ్యాంక్ యూ. చెప్పడం బాగా రాత బాగాలేదు.